ఈ క్లాస్లో మనం లాగరిథం ఫామ్ యొక్క మీనింగ్ ఏంది, అసలు లాగరిథం ఫామ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది నేర్చుకుందాం. అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ టు లాగరిథం ఫామ్ అనేది ఎలా కన్వర్షన్ అవుతుంది, అసలు మీనింగ్ ఆఫ్ లాగరిథం అనేది ఏందో మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. దానికంటే ముందు మనకి కొన్ని ఆల్జిబ్రాయిక్ ఫామ్స్ అంటే ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్స్ సంబంధించిన కొన్ని కన్వర్షన్ ఆఫ్ టర్మ్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి సింపుల్గా చూద్దాం. మనకు ప్రీవియస్ నాలెడ్జ్లో టాపిక్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ టు లాగరిథం ఫామ్ అనేది దాన్ని తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు తెలిసిన విషయాలే. సపోజ్ x+3 = 0. x+3 నేమో LHS, 0నేమో RHS అంటాం. బట్ LHSలో ఉన్న ఒక టర్ము RHSలోకి మారినప్పుడు దాని యొక్క సింబల్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 RHS సైడ్ పోయినప్పుడు x = 0 - 3 అవుతుంది. అంటే x = -3. అంటే ఇది RHSలో ఉన్నప్పుడు -3, అదే LHSలో ఉన్నప్పుడు +3 అవుతుంది. అలానే సపోజ్ x - 3 = 0 ఉందనుకోండి. ఈ LHSలో ఉన్న 3 RHS పోయినప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇటు వచ్చేసరికి ప్లస్ అవుతుంది. సో x = 0 + 3 అంటే x = 3 అవుతుంది. అంటే ఇది LHSలో ఏదైతే 0 ఉందో RHSలోకి వచ్చేసరికి మైనస్ ఉందో RHSలోకి వచ్చేసరికి ప్లస్ అయింది. ఇక్కడ ప్లస్ ఉన్నది మైనస్ అయింది. అట్లనే ఇంటూ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ 2x = 0. ఇది LHSలో ఉన్న 2ని RHSలోకి సెండ్ చేసినప్పుడు x = 0/2 అవుతుంది. ఎందుకు ఇక్కడ ఇంటూ ఉంది అంటే xని ఇది ఇంటూ చేస్తుంది, ఇక్కడ వచ్చినాక డివిజన్ చేస్తుంది. అట్లనే సపోజ్ x/2 = 3 ఉందనుకోండి. ఇక్కడ xని ఇది డివిజన్ చేస్తుంది, బట్ RHS వచ్చేసరికి x = 2 × 3 అవుతుంది. అంటే మనకు సింపుల్గా ఏమర్థమైందంటే ప్లస్ ఉన్నది వేరే సైడ్ పోయినప్పుడు మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నది RHS పోయినప్పుడు ప్లస్ అవుతుంది, ఇంటూ ఉన్నది డివిజన్ అవుతుంది, డివిజన్ ఉన్నది ఇంటూ అవుతుంది. ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఇప్పుడు మనకు తెలియని విషయం ఏంటంటే సపోజ్ x² = 10, బట్ x = √10. సపోజ్ x³ = 12 ఉందనుకోండి. ఇప్పుడు x = √12. మనకి ఈ విషయం తెలుసు. అంటే x² = 10, బట్ x అంటే ఈ 2 ఇటు సైడ్ పోయినప్పుడు ఏమైందంటే రూట్ అయింది. x³ = 12, బట్ ఈ 3 RHS సైడ్ పోయినప్పుడు క్యూబ్ రూట్ అవుతుంది. ఇక్కడ పవర్లు ఉన్నది, ఇక్కడ పోయేసరికి రూట్ అవుతున్నాయి. అట్లనే సపోజ్ x² = సేమ్ 10, బట్ వాట్ ఈజ్ 2 ఇక్కడే ఉండాలి, బట్ xని అటు సైడ్ పంపించాలి. సో ఎలా చేంజ్ అవుతుంది? x² = 10 అయితే x ఉండి 2ని అటు పంపించినాం, బట్ ఇక్కడ 2 ఇక్కడే ఉంటుంది, x ఇటు సైడ్ పంపించాలి. అప్పుడు ఏ విధంగా మారుతుంది మనకు తెలియదు. అదే సో 2 ఎలా ఈ x అటు సైడ్ పోతే ఏమవుతుంది, అదే మనకు కావాల్సింది. అది ఏమైందంటే log 10 బేస్ x. సో x² = 10 అయితే 2 రావాలంటే xని బేస్ని అటు సైడ్ పంపించినప్పుడు లాగ్ అవుతుంది. లాగ్ 10 బేస్ x అవుతుంది. లాగ్ 10 బేస్ x ఆర్ దీన్ని లాగ్ 10 బేస్ x = 2. అంటే ఇది లాగరిథం ఫామ్. ఇదేంటిది? ఎక్స్పోనెన్షియల్ ఫామ్. x² = 10 ఇది ఎక్స్పోనెన్షియల్ ఫాము, బట్ లాగ్ 10 బేస్ x = 2 ఇది లాగరిథమిక్ ఫామ్. చూడండి, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో నుంచి లాగరిథమిక్ ఫామ్లోకి ఎలా మారుతుందంటే పవర్ని ఇక్కడ నుంచి బేస్ని అటు సైడ్ పంపించినప్పుడు లాగ్ వస్తుంది. సో అందుకని లాగ్ 10 బేస్ x = 2 వస్తుంది. దీని విధంగా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. బేస్డ్ ఇలా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ నుంచి లాగరిథమిక్ ఫామ్లోకి మారినప్పుడు ఈ విధంగా అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ రాద్దాం. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్స్ కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2³ = 8. నెక్స్ట్ సపోజ్ 3/4 అంటే 2/3 అంటే 2 × 2 × 2 అంటే 8. అంటే 2 × 2 × 2 అంటే 8 వస్తుంది. ఎందుకంటే 2/3 అంటే 2ని 3 టైమ్స్ ఇంటూ చేయాలి. 2 × 2. సపోజ్ 3/4 అంటే 3 × 3 × 3 × 3.
అంటే 3 3 9, 9 3 27, 27 3 81. అంటే ఇక్కడ ఏంది ఇది 81. అంటే ఇదంతా ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ వన్, సో 4² ఈజ్ ఈక్వల్ టు 4 × 4 అనమాట. 4 × 4 అంటే 16 అవుతుంది. అంటే ఇక్కడ 16. సపోజ్ ఇంకొకటి సపోజ్ 5² అంటే 5 × 5 25. ఇదంతా కూడా ఎక్స్పోనెన్షియల్ ఫామ్. బట్ ఇవి లాగరిథం ఫామ్లోకి ఏ విధంగా మారుతున్నాయి, ఏ విధంగా చేంజ్ అవుతుంది. సో వీ నో, సో మనకు 3 ఈజ్ ఈక్వల్ టు రావాలి. 3 ఈజ్ ఈక్వల్ టు 2 ని సైడ్ చేంజ్ చేయాలి. అంటే అప్పుడు 3 ఈజ్ ఈక్వల్ టు log 8 బేస్ 2. ఇక్కడ 4 ఈజ్ ఈక్వల్ టు, అంటే పవర్ మనకి ఇక్కడ ఉండాలి, ఈ బేస్ అటు సైడ్ పంపించాలి. అప్పుడు 4 ఈజ్ ఈక్వల్ టు log 81 బేస్ 3. అట్లనే ఇది కూడా. సో 2 కావాలి మనకి, ఈ 4 ఇటు సైడ్ చేంజ్ చేయాలి. అంటే 4 ఇటు సైడ్ చేంజ్ చేయాలి. 3ని ఇక్కడ చేసినాం, ఇక్కడ కూడా 4 అటు సైడ్ చేంజ్ చేస్తున్నాం. అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 4 అటు సైడ్ పోతే లాగ్ రావాలి కదా. సో log 16 బేస్ 4. ఇది ఇక్కడ బేసే, అక్కడ పోయినా కూడా బేసే. ఇది బేస్ అంటాం, ఇది పవర్ అంటాం. సో ఇక్కడ బేస్ అవుతుంది. నెక్స్ట్ 5² ఈజ్ ఈక్వల్ 25. అంటే ఇక్కడ కూడా 2 రావాలి మనకి, 5 అటు సైడ్ చేంజ్ చేయాలి, ఈ 5 ఇటు సైడ్ చేంజ్ చేయాలి. అంటే ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఈ 5 అడిపోతే లాగరిథం ఫామ్ అవుతుంది. సో log 25 బేస్ 5 లేదంటే log 8 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3, log 81 బేస్ 3 ఈజ్ ఈక్వల్ టు 4, log 16 బేస్ 4 ఈజ్ ఈక్వల్ టు log 25 బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2. ఈ విధంగా మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో నుంచి లాగరిథం ఫామ్లోకి చేంజ్ అవుతాయి. ఈ బేసిక్స్ అనేవి మనకు తెలిస్తే లాగరిథం సంబంధించిన కొన్ని ఫార్ములాస్ నేర్చుకుంటే లాగరిథం సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు.